యాహ్! గుడ్ మార్నింగ్ 21 డేస్ యోగా ప్రోగ్రామ్‌కి వచ్చిన మీకందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఈ రోజు నుంచి మనకు 21 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 21 డేస్ ప్రోగ్రామ్‌లో ఏమేమి చేస్తాము, ఏంటి అనే దానికన్నా ముందు నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను మీకు. నా పేరొచ్చేసి హర్షవర్ధన్ రెడ్డి. గ గత 6 ఇయర్స్ నుంచి ఈ యోగా ఫీల్డ్‌లో మేము చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. ఒక హెల్తీ లైఫ్‌ని ఎలా లీడ్ చేసుకోవాలి, వాళ్ళ బాడీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆహ్, ఆరోగ్యమైనంత జీవితాన్ని ఎలా గడపాలనే దాంట్లో మనం చాలా మందికి హెల్ప్ చేస్తున్నాము. బిఫోర్ థట్ మనకేంటంటే ఈ యోగా అనేది చాలా మందికి తెలిసిన విషయాలే. సారీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు యోగా చేసేటప్పుడు మనము ఒక 8 అంగాలుంటాయన్నట్లు. ఓకేనా? యమాసు, నియమాసు, ఆసనాసు, ప్రాణాయామ, ప్రత్యాహార, ఓకే. ధారణ అంటే ధా ధ్యాన అండ్ సమాధి. ఈ యొక్క అంగాలలో మనము అన్నీ చెప్పుకోలేకపోవచ్చు. కొన్ని మాత్రం మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ 21 డేస్‌లో. అంటే మన బాడీని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి కావచ్చు. మన 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 ప్రతి అణువుకు మన ఆక్సిజన్ ఏ విధంగా మన ప్రాణవాయువును ఎలా పంపించుకోవడానికి కావచ్చు. కొన్ని ఆహ్, ఆర్గానిజంలో చాలా మందికి కొన్ని డిసీజెస్ ఉంటాయండి. ఇప్పుడు థైరాయిడ్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు. ఇవన్నీ మనకు ఉంటాయన్నట్లు. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా మనము ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దాంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 21 డేస్‌లో కూడా మన చక్రాలుంటాయండి. 7 చక్రాలుంటాయి. ఆ 7 చక్రాలను కూడా మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలా శుద్ధి చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు. ఈ సహస్రార చక్రం కానీ, ఆజ్ఞా చక్రం కానీ, విశుద్ధ చక్రం కానీ, అనాహత చక్రం కానీ, మణిపుర చక్రం కానీ, స్వాదిష్టాన చక్రం కానీ, మూలాధార చక్రం కానీ, ఇట్లా చక్రాలను కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి మన 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 దారిలోకి తెచ్చుకోవడానికి ఏ విధంగా చేయొచ్చనేది కూడా ఈ 21 డేస్‌లో మీకు నేను నేర్పిస్తానండి. అదే విధంగా మనం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కావచ్చు. ఆహ్, సమ్ మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం యోగా నృత్య, యోగా డాన్స్ కావచ్చు. ఇలాగ మీకు నేర్పిస్తామండి. కాబట్టి ఈ 21 డేస్ మనం ఒక కంట్రోల్‌గా చేసుకొంచు ఎటువంటి నియమాలు మనం పాటించాలి. ఆ విధంగా కూడా మీకు కొన్ని టిప్స్ లాగా కూడా నేను చెప్తానండి. ఓకేనా? అలా చేయడం వల్ల కూడా మీకేమవుతుందంటే హెల్ప్ అవుతుందన్నట్లు. ఇప్పుడు కొందరు ఎట్లా ఉంటారంటే, సార్ నాకు మెసేజ్ చేశారు చాలామంది. ఆహ్, సార్ నాకు వెయిట్ లాస్ కావాలి. లేదు నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది. నేను డయాబెటిస్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాగని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కదా! ఆ ప్రతి దానికి కూడా మీకు మన ఆసనాస్‌లో కానీ, మీకు హెల్ప్ అవుతుందన్నట్లు. ఎటువంటి ఆసనాస్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అని కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కొంచెము ఏదంటారు కాన్సంట్రేషన్ చేసి, నేను గ్రూప్‌లో మీకు అప్డేట్ చేస్తున్నాను కొన్ని టిప్స్ మీకు. నిన్న నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! నిన్న మీకు మెసేజ్ చేశాను నేను. మనం బిఫోర్ 30 మినిట్స్ యోగా స్టార్ట్ చేస్తున్నామంటే మన బాడీలో ఎటువంటి పానీయాలు మనం తీసుకోకూడదు. ఓకేనా? ఎప్పుడైనా సరే మనం ఫాస్టింగ్‌లో మనం చేయాలి. ఈవినింగ్ చేసినా కూడా ఫాస్టింగ్‌లో చేయాలి. మార్నింగ్ చేసినా కూడా ఫాస్టింగ్‌లో చేయాలి. యోగా చేయడంలో ఉత్తమమైన టైం ఏంటి అంటే, మన మార్నింగ్ అవర్సే ఉంటుంది. కాబట్టి ఈ మార్నింగ్ అవర్స్‌లో మనం చేయడం వలన కూడా, మన బాడీని మీరు కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నట్లు. ఓకేనా? దట్స్ ఈస్ సింపుల్ ఇంట్రడక్షన్ అండి. మనము ప్రతిరోజు ఎలా ఉంటుందంటే, మన బాడీని కొంచెం వార్మప్ చేసుకోవడము, కొన్ని ఆసనాసు, కొన్ని క్రియాసు, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కావచ్చు, అంటే ప్రాణాయామ కావచ్చు. సూర్యనాడి, చంద్రనాడి మన నాడులను మనము శుద్ధి చేసుకోవడము, మెడిటేషన్‌లో చక్రాలను శుద్ధి చేసుకోవడము. ఇలాగ వన్ బై స్టెప్స్ మీకు నేర్పిస్తుంటానండి. కాబట్టి అటెంటివ్‌గా మీరు అటెండ్ కండి. ఒకవేళ మీరు యోగా పోస్చర్స్, ఆసనాస్ ఏసేటప్పుడు కంపల్సరీ వీడియోస్ ఆన్ చేసుకోగలిగితే మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నట్లు. అంటే మీరు పోస్చర్ ఎందుకంటే ఇప్పుడు మనకుంటుందనుకో, మనము చాలా మంది ఏం చేస్తుంటారంటే మనము ఆహ్, నాడులను మనము బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు మనం ఇలా క్లోజ్ చేస్తుంటాం అన్నట్లు. అంటే ప్రతి దానికి ఒక సైంటిఫికల్ రీజన్ ఉంటుంది. ఈ విధంగా పోస్చర్ ఈ విధంగా పెట్టుకోవడానికి సైంటిఫికల్ రీజన్ ఉంటుంది. మన ముద్రలుంటాయి మనకు. ఆ ముద్రలు పెట్టుకోవడానికి కూడా సైంటిఫికల్ రీజన్స్ ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనకు శాస్త్రీయంగా పద్ధతి కావచ్చు, ఆధ్యాత్మిక పద్ధతిలో కావచ్చు. ప్రతి విషయానికి, ప్రతి దానికి ఒక ఆధారం ఉంది. కాబట్టి దానికొక రీజన్ ఉంది. కాబట్టి మనం అది పాటించగలిగితే చాలా మందికి తెలవకపోవడానికి ఏందంటే ఆహ్, చాలా ఒక 1 డే, 2 డేస్ చేస్తుంటారు. ఆహ్, డ్రాప్ అవుతుంటారు కొందరు.
ఎందుకోసం అలా అవుతుందంటే, వాళ్ళకి ఆ పోస్చర్ ఎలా పెట్టాలో తెలవదు. ఎలా కూర్చోవాలో తెలవదు. ఆ పోస్చర్ పెట్టినప్పుడు కావచ్చు, ఆ క్రియ చేసినప్పుడు కావచ్చు, ఆ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు కావచ్చు, ఆ మెడిటేషన్ చేసేటప్పుడు కావచ్చు, అది తెలవకపోవడం వల్ల చాలామంది ఏమవుతుందంటే మిస్‌యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నాకు సెట్ అవుతలేదండి అని. కాదు. 11 సంవత్సరాలు కావచ్చు, ఒక 6, 7 సంవత్సరాల తర్వాత నిండిన ప్రతి ఒక్కరికి పండు ముసలి వాళ్ళకి కూడా యోగా అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు అంటే ఎటువంటి అనుమానాలు పెట్టుకోకూడదండి. ఆ పోస్చర్ నేను చేయొచ్చా? లేకపోతే అది నేను చేయడానికి అవకాశం ఉందా? లేదా? అనేది. నేను ఓవరాల్‌గా అందరిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఆసనాస్ ఏపిస్తానండి. కాబట్టి మీరేం వరీ కావద్దు. నేను చెప్తాను మీకు. ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఇదున్న వాళ్ళు ఇది చేయకండి. ఇది జాగ్రత్త తీసుకోండి. అని నేను ఇప్పుడు ఒక 40 ఇయర్స్ బిలో ఉన్నోళ్ళు కొందరున్నారు మనకు. కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది నేను మీకు ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటాను మీకు. దాని విధంగా మీరు ఫాలో కండి. ఓకేనా? యాహ్! ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే మన బాడీని పోషన్‌లో మనం పెట్టుకున్నప్పుడు, యోగా స్టార్ట్ చేసేటప్పుడు కావచ్చు, మీ డేని స్టార్ట్ చేసేటప్పుడు, మనకు ఆధ్యాత్మికంగా మనము తీసుకుంటే ఓంకారంతో మనం చేయొచ్చు. ఓకేనా? లేదు సార్ నాకు ఉచ్చరించనీకి నాకు ఇబ్బందవుతుందంటే, మకారం కానీ, అకారం కానితో మనం చేయొచ్చు. కదా! మార్నింగ్ లేసాం కదా మనం. అంటే కాలకృత్యాలు తీర్చుకొని, కొంచెం బాడీని మనమేందంటే శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ మనం. మన శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఇన్నర్‌గా మనం శుద్ధి చేయాల్సొస్తుందన్నట్లు. ఓకేనా? అంటే స్నానం చేయడము, ఇలాగా మనం చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఇంటర్నల్‌గా మనం శుద్ధి చేసుకుందాం. ఓకే. బిఫోర్ థట్ మీకు కంఫర్టబుల్‌గా పద్మాసనం కూర్చుంటారా? సుఖాసనంలో కూర్చుంటారా? అర్ధ పద్మాసనంలో కూర్చుంటారా? మీ కంఫర్టబుల్ ప్లేస్‌లో కూర్చోండి. మీకు బ్యాక్ పెయిన్ ఉందంటే ఎనక వాల్ ఉంటుంది గదా! వాల్ సపోర్ట్ తీసుకోండి. ఓకేనా? మీకు ఇన్ కేస్ ఎవరైనా సార్ నాకు కొంచెం బ్యాక్ కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. నాకు ఎఫెక్ట్ ఉంది అంటే మీరు వాల్ సపోర్ట్ తీసుకోండి కూర్చోవడానికి. ఓకేనా? ఫస్ట్ మనము స్ట్రెయిట్‌గా ఉంటుంది మనము. ఓకే. ఇది ఆహ్, మన షోల్డర్స్ క్లోజ్ అన్నట్టు. ఇలా ఉండడం వల్ల చెస్ట్ ఓపెనింగ్ అంటాం మనం. ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదు. ఓకే. జస్ట్ సి జస్ట్ ఇలా. దీని మీద జస్ట్ బ్యాక్ చేసేసి మీరు ముద్ర పెట్టుకోవచ్చు. ఏదైనా నార్మల్ ముద్ర ఉండొచ్చు, నార్మల్ ఉండొచ్చు. ఎలాగైనా ఉండండి. ఓకే. ఇలా చేసిన తర్వాత ఐస్‌ని క్లోజ్ చేసేసి, మన ఐస్‌ని క్లోజ్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు, ఓంకారం కానీ, మకారం కానీ ఒక 3-5 టైమ్స్ మనం చేద్దాం. ఓకేనా. ఒకసారి నేను చూసి చూపిస్తాను చూడండి. నేను ఐస్ క్లోజ్ చేశాను. బాగా గాలిని లోనికి పీల్చుకుంటాను. బ్రీతింగ్ చేసేస్తూ, బ్రీత్ ఔట్ చేస్తూ ఓంకారాన్ని ఉచ్చరించాలన్నట్లు. మకారం కానీ, అకారం కానీ. ఓం అనగా ఓం ఇది ఓంకారం. మా మకారం. కారం. ఇలా ఎలాగన్నా చేయండి. నేనైతే ఓంకారం చేస్తానండి. ఓకేనండి. ఓం. 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 జస్ట్ మనం జనరల్‌గా వార్మప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వార్మప్ చేస్తూ మనము కొన్ని ఆసనాస్ కావచ్చు, కొన్ని క్రియలు మనం చేద్దాం. అంటే అందరం మీరు మ్యాట్ రెడీ చేసుకున్నారు కదా! మ్యాట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వార్మప్‌లో మనము టాప్ టు బాటమ్ మనం
బాడీని మనం ఫ్రీ చేసేసుకుందాము. ఓకే. ఫస్ట్ మనం చూడండి, మనం మామూలుగా లాస్ట్ టైప్లో ఉన్నాం కదా, బాడీని టర్న్ చేసుకుంటూ, ఓకే, టర్న్ చేసుకుంటూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గుడ్. బాడీని బ్యాక్ ట్విస్ట్ చేయడం. ఓకే, లిటిల్ బిట్ ఇలా చేసేసి బ్యాక్ ట్విస్ట్. 1, బ్యాక్ వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, ఫ్రంట్కి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Rotate your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Back. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Just neck up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Left and right. Turn right, turn left. Slowly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotate clockwise and anti-clockwise. 1, 2, 3, 4, 5. Opposite. 5, 4, 3, 2, 1. Good. Okay. Hip rotation. Slowly hip rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Knees. Knee rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Again. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite leg. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good. Stretch your legs. Slowly touch. Up. Endoro lekunto touch hand. Up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Turn your body to right. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good. ఓకే, ఇలా మనం జస్ట్ మన బాడీని మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని ఆసనాస్లో మనం వెళ్దాం. ఓకే, ఫస్ట్ మనకు వచ్చేసేసి త్రికోణ ఆసనం అంటాము. ఓకే, మన బాడీ ఏదైతే మన పోస్చర్ ఉంటుందో ఆ బాడీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మనకు త్రికోణాసనం ఉంటుంది. ఇప్పుడు ఇది ఏముంది, డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, లేదంటే ఓవరీస్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం లెగ్స్ ను వైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వైడ్ చేసుకున్న తర్వాత జస్ట్ నేను ఇన్స్ట్రక్షన్స్, మనం రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ ని కొంచెం టర్న్ చేయాలి స్ట్రైట్. ఓకే, ఉంది కదా, మన బాడీలో చేసిన తర్వాత ఓకే, హిప్ ఉంది కదా, హిప్ ని కొంచెం ఇలా బెండ్ చేయాలి. చేసేసి స్లోలీ డౌన్. స్ట్రైట్ ఉండాలి మనకు. ఈ హ్యాండ్స్ మీద, ఈ హ్యాండ్స్ స్ట్రైట్ అవ్వాలి, మనం అప్ చూస్తాం. ఓకే, మీరు కొంచెం కొందరికి కింద అనుకోండి, ఇంతవరకు వస్తే ఇంతవరకే చేయండి. డోంట్ వరీ, ఇంతవరకు వస్తుంది వరకు, మీకు ఎంతవరకు వచ్చేస్తే అంతవరకు మనం హోల్డ్ చేయాలి. ఓకేనా, ఇది మీద నీస్ బెంచ్ కావాలి. ఇది చాలా మంది ఏంటంటే ఇట్లా బెంచ్ చేస్తుంటారు, ఇట్లా బెంచ్ చేయకండి. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే, మనం లెఫ్ట్ లెగ్ ను టర్న్ చేస్తాం. ఓకే, లెఫ్ట్ లెగ్ టర్న్ చేసేసి బాడీ మీద స్లోలీ ఫస్ట్ హిప్ ను మనం బెంచ్ చేసేసి స్లోలీ డౌన్, అప్, లుక్ అప్, హోల్డ్ చేయండి. ఓకే, రెడీ, స్టార్ట్. ఎవరీవన్ స్టార్ట్. Start your body. Right leg. Straight your hands. Hip. Slowly down. Look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. Yeah. Good. Next. Turn right side. Sorry, left side. Left leg straight. Straight your hands. Slowly down. Up, look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. యాకేష్ గారు కొంచెం లెగ్స్ వైడ్ చేయండి. అండ్ నాగలక్ష్మి, గుడ్. ఓకే, మమత మేము గుడ్. రెడ్మీ గారు స్ట్రైట్. మీరు పోస్టర్ కరెక్ట్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్, పోస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. మీరు మేబీ అలాగే మీరు స్టక్ అయిపోయారు, అంటే నెట్వర్క్ ఇష్యూ అలా స్టక్ అయ్యారో తెలియదు. కాబట్టి మన పోస్టర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మన బాడీ స్ట్రైట్ వచ్చేస్తుంది కదా, స్ట్రైట్ వచ్చిన తర్వాత టర్న్ రైట్, స్లోలీ డౌన్. బాడీ ఇలా ముందుకు తీసుకురాకండి, సైడ్కు. ఇది మీకు ఈ పోర్షన్ మొత్తం మీకు స్ట్రెచ్ కావాలి. ఓకేనా, ఈ పోర్షన్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది మీకు. ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఒక ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నా కానీ, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకు ఈజీగా ఆ యొక్క ఆర్గన్ అనేది
ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, స్ట్రెంగ్ అవుతుంది అన్నమాట. ఓకే, రెడీ అగైన్ వన్ మోర్ టైం. నాతో పాటు కలిసి చేయండి. స్ట్రైట్, ఫార్వర్డ్, లెగ్ రైట్, slowly down, look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, up. Next, left side, slowly down, look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Just relax, walk. Walk. నెక్స్ట్ వృక్షాసనం అంటాం మనం. ఈ వృక్షాసనలో మనము మన లెగ్ ఉంది కదా, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. మనం లెగ్ ఇలా థైస్ పైన మనం పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఫోల్డ్ చేయడం, నమస్కార పొజిషన్ లో ఫోల్డ్ చేయడం. ఓకేనా? మనము బాడీని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి, మనం ఫ్లెక్సిబుల్ మనకి ఎలా ఉంది, మన లెగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి. కొందరికి ఏమవుతుందంటే లెగ్స్ పెయిన్ అనుకోండి, మరి ఇంకా వాల్ మీద వాల్ సపోర్ట్ తీసేసుకోండి. ఓకే, వాల్ సపోర్ట్ తీసేసుకొని కొంచెం జస్ట్ ముందుకు రండి. మళ్ళీ మీకు కంట్రోల్, మీకు బాడీ కంట్రోల్ కాకపోతే వాళ్ళకి అందుకోండి. మళ్ళీ జస్ట్ ఫ్రంట్. మీకు బ్యాలెన్సింగ్ కానప్పుడు ఇలా పట్టుకోవడం కానీ, లేదంటే ఇలా కొంచెం అంటే బ్యాలెన్స్ అవుతలేనప్పుడు మాత్రమే. అలాగే మీరు స్టేబుల్గా ఉండకూడదు. మీకు బ్యాలెన్స్ అవుతలేదన్నప్పుడు మాత్రమే మీరు వాల్ సపోర్ట్ తీసుకోండి. ఉంటే మాత్రం ఓకే, లేదంటే జస్ట్ ముందరకు వచ్చేసేసి మీరు చేయండి. ఓకే, రెడీ, స్టార్ట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ పవర్ యోగాను కూడా మనం మిక్స్ చేద్దాం. మనము అంటే డిఫరెంట్ డిఫరెంట్ యోగాస్ ఉంటాయి మనకు, ఆ పవర్ యోగాను కూడా మిక్స్ చేద్దాం. నేను ఏం చేస్తున్నాను, ఆ లెగ్ ను, ఈ థాయిస్ ఉంది కదా, దీన్ని మనం ఫ్రీ చేసుకోవడానికి మనం ఫ్రంట్ టు బ్యాక్, ఫ్రంట్ వచ్చింది అనుకోని బ్యాక్ రొటేట్ చేయాలి లెగ్ ని. ఓకే, ఇలా ఒక 5 టైమ్స్ రొటేట్ చేసేసి మనం హోల్డ్ చేయడం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా అంతే, ఒక 5 టైమ్స్ రొటేట్, 5 టైమ్స్ రొటేట్. ఓకే, మళ్ళీ అగైన్ హోల్డ్ చేయడం. నెక్స్ట్ ఈ పోస్చర్ ను మనం నీ పైన పెట్టామనుకోండి, ఇక్కడ ప్రెషర్ బాగా పడుతుంది. ఓకేనా, ఈ జాయింట్స్ పైన ప్రెషర్ పడడం వల్ల ఇక్కడ మీకు డ్యామేజ్ జరగడం జరుగుతుంది. ఇంజురీస్, చాలా మందికి ఇంజురీస్ జరుగుతున్నాయి. మీ పోస్చర్ ఇలా పెట్టండి. ఓకే, ఇలా ఉండొచ్చు. ఓకే, లేదు థైస్ పైన, లేదండి నాకు నీ పెయిన్స్, నా ఏజ్ ఎక్కువ ఉందండి, నీ పెయిన్స్ నాకు ప్రాబ్లం ఉందండి, నా లెగ్స్ నాకు స్ట్రెంత్ అని లేవు, బోన్ మాస్ డెన్సిటీ నాకు వీక్ ఉందన్నప్పుడు మీరు ఏం చేయండి, జస్ట్ ఇలా పెట్టుకోండి. ఓకే, ఈ 3 పోస్టర్స్ లో ఏదైనా పెట్టవచ్చు. ఫస్ట్ వన్ దిస్ వన్, సెకండ్ లైక్ దిస్, థర్డ్ ఇలా, మీకు ఎలా పెట్టుకోండి. ఓకే, మీకు కంఫర్టబుల్ చూసుకోండి. ఓకే, రెడీ, 3, 2, 1, rotate, 5, 4, 3, 2, 1, hold. Namaskar position, up, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Again, left leg, 5, 4, 3, 2, 1, hold, up, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Good. One more time. Ready, start everyone. నేను చెక్ చేస్తాను. రైట్ లెగ్ రొటేట్, 5, 4, 3, 2, 1, హోల్డ్, హోల్డ్ ఇట్. నమస్కార పొజిషన్, అప్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
Good. Down. Left leg. 1, 5, 4, 3, 2, 1. Hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Down. Just relax. Relax means walk. Front and back walk. ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్‌కి వెళ్ళాలి. అలాగే బ్యాక్ రావాలి. ఫ్రంట్‌కు బ్యాక్ తిరగండి. గుడ్. గుడ్. సాయి దీక్షిత్ వాక్. గుడ్. యాహ్! నెక్స్ట్ ఈరోజు ఈ 2 ఆసనాస్ మనకు ఓకే. నెక్స్ట్ మీరేం చేయాలంటే నార్మల్ పొజిషన్‌లో కూర్చోండి. నేనైతే సారీ. నేను వజ్రాసనంలో ఉంటాను నేను. మీకు వీలైతే వజ్రాసనంలో ఉండండి. లేకుంటే సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ ఉండండి మీరు. ఓకేనా? చాలా మందికి ఈ ఆసనాస్ వేసుకోనికి రాదు. నేను యోగా చేయలేనండి. నా వల్ల కాదు. నా బాడీ సహకరించదనుకోండి. నార్మల్‌గా కూర్చోవచ్చు ఇలాగా. లేదంటే వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఓకేనా? లేకపోతే మలాసనంలో కూర్చోవచ్చు. లేదంటే చైర్ పైన కూర్చోవచ్చు. లేదంటే నిలబడొచ్చు. మీకు ఎలా ఉంటే అలా నిలబడి మనం చేయడం. అంటే మన బ్రీత్ పైన మనం ఫోకస్ చేయడం. మనం ఏం చేయాలి? బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ ఔట్. బ్యాక్ అంటే ఇలాగ చూడండి ఒకసారి. ఇట్లా బ్రీత్ ఇన్ మీద ఇట్లా బ్యాక్ అవుట్. ఓకే. నమస్తే క్వశ్చన్. మళ్ళీ ఫ్రంట్. అర్థమవుతుందా? మన వెనక్కి బ్రీత్ అవుట్ వచ్చినప్పుడు వెనక్కి వస్తుంది. ఇగో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 కౌంట్స్ ఇవి. ఓకే. రెడీ? నాతో పాటు చేయండి. 1 బ్రీత్ ఇన్, 2 బ్రీత్ అవుట్, 3 బ్రీత్ ఇన్, 4 బ్రీత్ అవుట్, 5 బ్రీత్ ఇన్, 6 బ్రీత్ అవుట్. ఇది చేసుకున్నా సరే మనకు మన డైలీ అంటే మనం బ్రీత్ పైన మనం ఫోకస్ చేసినట్టు ఉంటుంది. మన అప్పర్ బాడీని, లోయర్ బాడీని కూడా మనం కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే. రెడీ? స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. Okay. Last one more time. 1, 2, 3, 4, 5, 6. ఓకే. నేను బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చెప్తాను. మీరు కౌంట్ చేయండి. రెడీ? స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. One more time. Breathe in, 2, 3, 4, 5, 6. Yeah. ఇప్పుడు కౌంటింగ్ మిస్ అయింది అందరి. ఓకే. 1 అంటే అప్, 2 అంటే బ్యాక్, 3 అంటే అప్, 4 అంటే ఫ్రంట్, 5 అంటే ముందుకు, మళ్ళీ బ్యాక్. ఓకే. యా గుడ్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు జస్ట్ బ్రీతింగ్ పైన మనం మన మన బాడీని మనం బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుందాము. ఓకే. ఇందులో కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో కూడా మనం ఇంతకుముందు చెప్పిన సూర్యనాడి, చంద్రనాడి మన నాడులను కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. మన లంగ్స్ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆ ఇట్లా చాలా ఉంటాయి. మన కపాలభాతి గాని, భస్త్రిక గాని, ఓకే, అనులోమ విలోమ కానీ ఇలా మనకు చాలా ఉంటాయి మనకు. ఓకే. సింహక్రియ గాని ఇలా చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ ఫర్దర్ లో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్స్ గా చెప్పుకుందాము. ఈ రోజు మనం ఏం చేద్దామంటే బ్రీతింగ్ లో బేసిక్ అన్నట్లు. ఓకే.
ఓన్లీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మనం చేస్తుంటాం జనరల్గా. అలా కాకుండా మనం ఏంటంటే 4 సెకండ్స్ బ్రీత్ చేయడం, 4 సెకండ్స్ హోల్డ్ చేయడము, 4 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయడం. ఓకే, 4 4 4 అంటాం. సేమ్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, తర్వాత ఏం చేయొచ్చు అంటే మనము 4 సెకండ్స్ బ్రీత్ ఇన్, 6 సెకండ్స్ హోల్డ్, 8 సెకండ్స్ బ్రీత్ అవుట్, అలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో మనము బేసిక్ కాకుండా అడ్వాన్స్ మెథడ్ ఏముంటుందంటే 4 8 12. ఓకే, రెడీ స్టార్ట్. మనం బేసిక్ లో స్టార్ట్ చేద్దాము. నార్మల్ గా కూర్చోండి, మీరు నార్మల్ గా ఉండండి. మీరు వజ్రాసనం ఉంటే వజ్రాసనం ఉండండి, నార్మల్ కూర్చొని నార్మల్ గా కూర్చోండి. బ్రీత్ ఇన్ 4 3 2 1. అంటే నేను 1 అనే వరకు అట్లా బ్రీత్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ 4 3 2 1 అంటాను, అంతవరకు హోల్డ్ చేస్తూ ఉండాలి. 4 3 2 1 అంటాను, అప్పటి వరకు మీరు బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలి. రెడీ స్టార్ట్. బ్రీత్ ఇన్ 4 3 2 1. హోల్డ్ 4 3 2 1. బ్రీత్ అవుట్ 4 3 2 1. Again breathe in 4 3 2 1. Hold 6 5 4 3 2 1. Breathe out 8 7 6 5 4 3 2 1. Good. ఆ 8 seconds మనం బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలి. రెడీ, మళ్ళీ బేసిక్. బ్రీత్ ఇన్ 4 3 2 1. హోల్డ్ 4 4 3 2 1. Breathe out 4 3 2 1. Good. నార్మల్ పొజిషన్ లోకి రండి. మీరు వజ్రాసనం నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసేయాలి. ఓకే, పద్మాసనంలో కానీ శుద్ధ పద్మాసనంలో కానీ మనం కూర్చోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చోండి. జస్ట్ ఒక 30 seconds హోల్డ్. మీ బ్రీత్ ని ఫోకస్ చేయండి. Spread your hands. రైట్ హ్యాండ్ తోటి హెడ్ ని హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Again 10 9 8 7 6 5 4 3 2 1. Okay, hold it. 10 9 8 7 6 5 4 3 2 1. 10 9 8 7 6 5 4 3 2 1. Next, legs. Hold చేయండి. Again 1 2 3 4 5 6 7 8 9 10 5 4 3 2 1. Next, opposite. 1 2 3 4 5 6 7 8 9 10 5 4 3 2 1. Next, hold butterfly pose. 1 2 3 4 5 6 7 8 9 10 5 4 3 2 1. Good. 1 to stand back. 10 9 8 7 6 5 4 3 2 1. Opposite. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, జస్ట్ ఒక 2 minutes, 1 minute 2 minutes మనం మెడిటేషన్ చేద్దాము. మీరు యోగా నిద్రలో అంటే యోగాలో నిద్రలో కూర్చోండి, లేదంటే మీకు కంఫర్టబుల్గా ఎలా ఉంటే అలా కూర్చోండి. చైర్ పైన కూర్చోవచ్చు, నార్మల్గా కూర్చోవచ్చు, అర్ధ పద్మాసనం చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. మీ ఐస్ ను క్లోజ్ చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out.
మీ 2 కనుబొమ్మల మధ్యలో ఫోకస్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. జస్ట్ ఇమాజిన్ యువర్‌సెల్ఫ్. బాడీ చాలా లైట్ అవుతుంది. మీ బాడీ చాలా స్ట్రెంథెన్ అవుతుంది. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మీ ఎంటైర్ బాడీ, మీ మనసు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఇమాజిన్ యువర్‌సెల్ఫ్. మీ అంతకు మీరు ఊహించుకోండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా, చాలా ఫిట్‌గా ఉన్నారు. మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరొక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. చెప్పుకోండి. ఐయామ్ హ్యాపీ, ఐయామ్ స్ట్రాంగ్, ఐయామ్ ఫిట్, ఐయామ్ హెల్తీ. మళ్ళీ ఇంకోసారి చెప్పుకోండి. ఐయామ్ హ్యాపీ, ఐయామ్ స్ట్రాంగ్, ఐయామ్ ఫిట్, ఐయామ్ హెల్తీ. మీ 2 చేతులు జోడించండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. మనసారా ప్రార్థించండి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి, శాంతి, శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. మీ అరచేతులను చూసుకోండి. చా ఓకే అండి. జస్ట్ మనము ఏం చేస్తున్నామంటే, ఇది జనరల్‌గా బేసిక్స్ అన్నట్లు మీకు. రేపటి నుంచి